యప్. సో చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ కనుక క్వశ్చన్లు సాల్వ్ చేస్తే విల్ గెట్ వెరీ గుడ్ క్వశ్చన్స్. Note down, this is the JEE 2004 load of question. 1 mole of ideal monoatomic gas one mole of ideal monoatomic gas 1 mole of ideal monoatomic gas with gamma is equal to 5/3. 1 mole of ideal monoatomic gas with gamma is equal to 5/3. Gamma is equal to 5/3 is mixed with 1 mole of diatomic gas with gamma 7/5. 1 mole of ideal monoatomic gas with gamma is equal to 5/3 is mixed with 1 mole of diatomic gas with gamma is equal to 7/5. What is gamma for the mixture? That is ratio specificate. What is gamma for mixture? What is gamma for mixture? The options as follows: 35/23, 23/15, 3/2, 4/3. 3/2, 4/3. Okay, what is the gamma of that mixture? ఎట్లా చేద్దాం? హౌ టు సాల్వ్ ఇట్? సో 1 mole of gas of 5/3. 5/3 అంటే మోనోటామిక్ గ్యాస్. మోనోటామిక్ గ్యాస్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. మోనోటామిక్ గ్యాస్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/f కదా. సో 5/3. దాని అదే డయాటమిక్ గ్యాస్కి వాడు అదే ఇచ్చేసాడు. ఇలాంటి మిక్సింగ్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా చేయొచ్చు అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగా చేయొచ్చు. దెర్ ఈజ్ ఎ గ్యాస్ 1, దెర్ ఈజ్ ఎ గ్యాస్ 2 అండ్ దెర్ ఈజ్ ఎ గ్యాస్ 1 and 2. అంతేనా? సో ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ U1, ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ U2, ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ U12. ఎనర్జీ విల్ బి వాట్ ఇస్ ద U F/2 nRT. సో కెమికలీ నాన్ ఇంటరాక్టింగ్ మిక్సింగ్ అనుకుందాం. సో టెంపరేచర్ విల్ బి కాన్స్టెంట్ అనుకుందాం. సో ఇక్కడ F/2 ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? nRT/gamma - 1 కూడా రాయొచ్చా? సో గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/f. దీని నుంచి గామా - 1 ఈజ్ ఈక్వల్ టు 2/f. సో 1/gamma - 1 ఈజ్ ఈక్వల్ టు F/2 రాసేయచ్చా? అదే రాసా. F/2 ప్లేస్లో 1/gamma - 1. ఇప్పుడు ఫస్ట్ దానికి నెంబర్ ఆఫ్ మోల్స్ 1 RT, గామా విల్ బి 5/3 - 1 ప్లస్ సెకండ్ దానికి 1 RT డివైడెడ్ బై 7/5 - 1. నెక్స్ట్ ఎన్ని మోల్స్ ఉంటాయి? N1 + N2, 2 మోల్స్ వస్తాయి కదా. సో 2 × RT డివైడెడ్ బై గామా ఆఫ్ ద మిక్సర్ -1. దట్స్ వాట్ వీ నీడ్ టు డిటర్మైన్. RT ఎవ్రీవేర్ గాన్. ఇక్కడ 5 - 3 2, పైకి పోతే 3/2 ప్లస్ ఇక్కడ 2 పైకి వెళ్తే /2. సో 2 ఉంటుంది ఇక్కడ. 2/gamma - 1. 3/2 + 5/2 8/2. 8/2 అంటే 4.
4 అటు పంపిస్తే 8 అంతేనా. సో గామా -1 విల్ ఏదా అంతేనా, అంతే కదా. 8/8 అంటే 4 వస్తుంది. సో గామా ఇటు పంపిస్తే గామా -1 = 2/4 అంతేనా. సో దీని నుంచి నాకు 1 అటు పంపిస్తే గామా = 1 + 2/4. సో ఏమొస్తుంది అది 6/4. 6/4 అంటే 2 2 జా 2 3 జా, దట్ ఈస్ 3/2. గామా ఆఫ్ ద మిక్సర్ విల్ బి 3/2 అంతేనా. సో గామా ఆఫ్ ద మిక్చర్ అనే కనుక్కోవచ్చు, లేదా దీనికి రెడీమేడ్గా మనం ఎఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత కనుక్కొని ఆ తర్వాత ఎఫ్ తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏం కనుక్కోవచ్చు, గామా కనుక్కోవచ్చు. అంటే ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ దానికి F1/2 nRT, సెకండ్ దానికి F/2 nRT అంతే కదా. మనం కాదు మిక్సర్కి ఎంత, మిక్సర్ దట్ ఈస్ N1 + N2, N1 N2 N1 + N2 దట్ ఈస్ F/2 RT మిక్సర్కి. సో RT/2 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 క్యాన్సిల్. ఇక్కడ ఏమొచ్చింది నాకు N1 F1, ఇక్కడ ఏమొచ్చింది N2 F2, ఇక్కడ ఏమొచ్చింది N1 + N2 × F. దాని నుంచి నాకు F = N1 F1 + N2 F2 డివైడెడ్ బై N1 + N2. సో ఇది మోనోటామిక్ కాబట్టి F = ఎంత 3, డయాటామిక్ 5. ఇక్కడ ఎంత వస్తుంది 3 + 5 8. ఇక్కడ ఎంత వస్తుంది 1 + 1 2, 8/2 అంటే 4. సో 4 వచ్చింది. F = 4 వచ్చింది. F = 4 ఇక్కడ పెడదాం. 2 1 జా 2 2 1/2, 1 + 1/2 అంటే 3/2. సో F కనుక్కొని అయినా గామా కనుక్కోవచ్చు, లేదా డైరెక్ట్గా గామా అయినా కనుక్కోవచ్చు. దిస్ ఇస్ ద మిక్సర్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎట్లా కనుక్కోవాలి అనుకుంటున్నాం. ఓకే, నో డౌట్.